హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎన్ బైక్ జోన్. ఇక్కడ మనం చూస్తున్న వెహికల్ హోండా యూనికార్న్ BS6 వెహికల్ ఇది. ఈ వెహికల్ కస్టమరు మన దగ్గరికి ఒక ప్రాబ్లంతో అయితే తీసుకొని వచ్చారు. ఆ ప్రాబ్లం ఏంటంటే వెహికల్ 2 కిలోమీటర్ల దూరం వెళ్తుంది, తర్వాత ఆగిపోతుంది. తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కొంత దూరం వెళ్తుంది, మళ్ళీ ఆగిపోతుంది అనే ప్రాబ్లంతో మన దగ్గరికి అయితే కస్టమర్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. దీనికి మనం ముందుగా పవర్ అయితే చెక్ చేసాము. పవర్ అయితే బాగా క్లియర్గా అయితే వస్తుంది. అంటే కరెంట్ అనేది కంటిన్యూగా బాగా క్లియర్గా అయితే వస్తుందన్నమాట. వీక్గా అయితే రాలేదు. బ్యాటరీ కూడా చెక్ చేసాము. బ్యాటరీ కూడా పవర్ అయితే బాగుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇంకా ఇక్కడ ముఖ్యంగా మనం చెక్ చేయాల్సింది దీనికి ఫ్యూయల్ అంటే పెట్రోల్ సప్లై అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాము. అందుకనే షెడ్ అయితే ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క ఫ్యూల్ ఫిల్టర్ కవర్ అయితే ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఫ్యూల్ ఫిల్టర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఈ ఫ్యూల్ ఫిల్టర్లో నుంచి పెట్రోల్ బయటకు వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాము. చెక్ చేస్తే మనకి తెలుస్తుంది అనమాట ఏం ప్రాబ్లం అనేది. ఈ విధంగా లాక్ తీసుకొని ఈ పైప్ అయితే ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ పెట్రోల్ సప్లై చెక్ చేయొచ్చు. దీని అయితే ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేసి మనం జస్ట్ కీ ఆన్ చేస్తే చాలు, పెట్రోల్ అనేది మనం రావాలన్నమాట. ఓపెన్ చేసాం చూడండి, కీ ఆన్ చేశాను, పెట్రోల్ అయితే రాలేదన్నమాట. అంటే దీని ప్రాబ్లం వచ్చి మనకి ఫ్యూల్ ఫిల్టర్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయితే అయిపోయిందనమాట. పెట్రోల్ సప్లై కాలేదు కాబట్టి వెహికల్ రన్నింగ్ ఆఫ్ అనేది ఇది అవుతుంది. ఫిల్టర్ అయితే బయటికి తీద్దాము, ఏ విధంగా ఉందో చూద్దాం. అది ఫిల్టర్ అయితే బయటికి తీసిన తర్వాత ఎలా ఉందో మీరు చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, ఫిల్టర్ చూడండి, బయటికి తీసిన తర్వాత చూడండి ఏ విధంగా ఉంది. ఇది లోపలంతా చెత్త చెదారంతో నిండుకొని పోయింది. ఇది కంప్లీట్గా బ్లాక్ అయితే అయిపోయింది. అందుకని వెహికల్ అనేది ఆఫ్ అయితే అవుతుందన్నమాట. అంటే పెట్రోల్ వచ్చినప్పుడు కొంచెం ముందుకు వెళ్తుంది, తర్వాత ఆఫ్ అవుతుంది. మీరు చూడొచ్చు ఎంత బ్లాక్ అయింది ఇది. అందుకోసం దీనికోసం మనమైతే హోండా జినెన్ పెట్రోల్ ఫిల్టర్ అయితే తెప్పించాము. ఈ ఫిల్టర్ మనకి లోకల్లో కూడా దొరుకుతుంది, 90 రూపాయలకి అయితే దొరుకుతుంది. కానీ అదైతే మనం వాడకూడదు, ఎందుకంటే వెహికల్ మళ్ళీ ప్రాబ్లం వస్తుంది మనకి. కాబట్టి ఇది ఖచ్చితంగా జినెన్ పట్టే వాడాలి. కాబట్టి షోరూమ్ నుంచి ఇది ఫిల్టర్ అయితే తెప్పించడం జరిగింది. ఇది ఫిట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను పెట్రోల్ ఏ విధంగా స్పీడ్గా ఫ్లో అవుతుందో. అంటే పెట్రోల్ అనేది అంత స్పీడ్గా ఫ్లో అవుతానే మనకి వెహికల్ అనేది ముందుకు అనేది ఫ్రీగా వెళ్తుంది. లేకుంటే బండి రన్నింగ్లో జర్కింగ్ రావడము, తర్వాత స్టార్టింగ్ ట్రబుల్, తర్వాత రైజ్ చేసి ఆఫ్ కావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట ఈ ఫిల్టర్ బ్లాక్ అయితే. ఇప్పుడు ఫిల్టర్ అయితే కొత్త ఫిల్టర్ ఫిట్ చేసిన తర్వాత మనం ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఇంతకుముందు మనం కీ ఆన్ చేసి పెట్రోల్ అయితే రాలేదు. ఫిల్టర్ మార్చిన తర్వాత చూద్దాము ఏ విధంగా వస్తుందో పెట్రోల్ మనకి. ఫిల్టర్ అయితే ఈ విధంగా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. దీనికి ముందు చిన్న ఓరింగ్ వేసిన తర్వాత ఫిల్టర్ ఫిట్ చేసి మళ్ళీ దీనికి ఈ విధంగా ఒక పెద్ద ఓరింగ్ అయితే వస్తుంది. అది వేసి జస్ట్ ఈ విధంగా ఇట్లా ప్రెస్ చేసి ఇదైతే ఫిట్టింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఇది ఓన్లీ ప్రెస్సింగ్ టైప్ ఇది. ఈ విధంగా మనం ఒక చేతితో సపోర్ట్ పట్టుకొని ఇంకొక చేతితో మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి ఈ విధంగా ఫిట్టింగ్ అయితే అయిపోతుంది. ఫిట్ చేసినాక చూడండి, ఇప్పుడు మీరు పెట్రోల్ చూడండి ఏ విధంగా స్పీడ్గా అయితే ఫ్లో అయితే అవుతుందో చూడండి. ఇంత ఫోర్స్గా రావాలి పెట్రోల్ మనకి, ఇంత స్పీడ్గా అనేది రావాలన్నమాట. అప్పుడే మన వెహికల్ అనేది ఆఫ్ కాదు, స్టార్టింగ్ డబుల్ కూడా ఉండదన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.